చూస్తే ఇక్కడ 0% అని రాసింది చూడు, ఆల్కహాల్ ఫ్రీ. ఒక్క ఇగో కనిపిస్తుందా? కానీ భలే ఉందిరా ఇదైతే తీయ దగ్గర చీర్స్ కొడతాం వాళ్ళకి. అబ్బా 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 ఏముందిరా వేరే ఉన్నదా ఇల్లు మంది మెరిసిపోతున్నాయి. సూర్యుడు లైట్ కొడుతుంది కాబట్టి పెరుగుతున్నాయి. ఒక మంచి సన్నీ డే, ఒక మంచి సన్నీ కర్రీ. సన్నీ కర్రీ కాదు, ఎగ్ కర్రీ. దాన్ని ఏమంటారు, ఆహ్లాదకరమైన తెల్లవారున మన వంశన్న ఈరోజు ఒక ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ అయిపోయాక భయం అవుతుంది నాకు. భయం అవుతుందా? ఎట్లా చెప్పమంటావు, లక్ష్మీ గణపతి నేడే ఇచ్చేయండి వంశన్నతో ఎగ్ కర్రీ. లేకపోతే సింపుల్ చెప్పాలరా. అరే అది మామూలు ఎగ్ కర్రీ కాదురా, దాన్ని యూరోప్ లో షాక్షుకా అంటారు. యూరోప్ అది టర్కీ నేను షాక్షుకా అని కొంతమంది అంటూ ఉంటారు. ఇండియాలో కొంతమంది అండేస్ గుచ్చి అని అంటూ ఉంటారు. అట్లా వెరైటీ అంటారు. మనం ఏమంటామో వీడియో ఎండ్ వరకు పేరు పెట్టుకుందాం మనం కూడా, ఎందుకంటే మనం చేసేది ఏదో దొరకదు యాజ్ యూజువల్. అది వీడియో ఎండ్ వరకు కూడా అవసరం లేదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఏంది షాక్షుకా అంటే పెద్ద పదాలు ఏదో అనుకోకండి, జస్ట్ కోడిగుట్టమాట తెలుగులో చెప్పాలి. ఇప్పుడు వెరైటీ ఉంటుంది. అది ఎట్లుంటుంది అంటే మీరు వీడియోలో ఇండియాకి చూసినాం కానీ ఇప్పుడు మనకి ఆనియన్స్ కావాలి, ఏమంటారు వీటిని గార్లిక్ అంటారు. గార్లిక్ కావాలి, వెల్లుల్లి. ఓపిక ఉన్న వాళ్ళు టమాటాలు తెచ్చుకోండి, ఓపిక మాలాగా లేని వాళ్ళు ఇట్లా అవి తెచ్చుకుంటారు. క్యాన్సర్ ఉంటాయి ఆల్రెడీ. ప్రస్తుతానికి ఇవి కాదు, గుడ్లు ప్రస్తుతం మాదే రైడ్ గుడ్లు ఉన్నాయి. వీడు తినాలి గుడ్లు ఈరోజు. అరే మీకు 2 అట్లా ఉండదు. ఈ 5 గుడ్లు నాకే, వాడు కర్రీ తింటాడు. 2 సరిపోతాయారా ఆనియన్లు? యాక్చువల్లీ ఇంకోటి ఉన్నా బాగుంటుంది, ఇంకోటి కట్ వద్దులే అనవసరంగా చేయరా. అరే ఇది కర్రీ ఎక్కువ అవుతుంది రా, గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఒక్క నిమిషం, నాకు కొంచెం ఆనంద బాష్పాలు ఇష్టట్టుంది. పెళ్ళి అయితే ఏడుస్తుంది పాపం. అరే మన చిన్నారి పొన్నేరు గార్లిక్, అయ్యో చిన్నారి పొన్నేరు గార్లిక్ ఇలా పడిపోయింది అందులో. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి బయట. అరే ఇది ఎక్కడో చూసాను, ఇది నిన్న ఆల్రెడీ వచ్చింది కదా వీడియో స్టార్టింగ్ అనుకోకండి. అదే కొంచెం మిగిలింది, దాన్ని జర్ర పడేబుద్ది కాక కొంచెం మిగిలితే ఆల్కహాల్ ఫ్రీ. మళ్ళా అరే అది ఏంటి పట్టపగలు మళ్ళీ ఆల్కహాల్ తాగుతారు. మేము టీ టోటలర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి సార్? తాగాలి ఫస్ట్, తాగుడు తర్వాత. ఇప్పుడు తాగుడు అంటే అది పోసినావు కదా కొంచెం ఆగు. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి సార్? చక్కటి ఒక మంచి ప్యాన్ తీసుకోవాలి. దానికోసం కొంచెం తోలాడేయాలి, కొంచెం దేవులాడాలి లోపల. దాన్ని కొంచెం వెతకాలి. ఇక్కడ కొంచెం నిండిపోయి ఉన్నాయి అనమాట. అది ఇప్పుడు ఏం చేయాలి సార్? కొంచెం అది ఇట్లా పెట్టాలి, చెయ్యి పెడితే చెయ్యి ఫస్ట్ టైం వంట చేస్తున్నావు కదా, చెయ్యి అరుగుతుంది అట్లా. ఆన్ చేసినాం కదా, ఇలా 9 పెట్టిన ప్రస్తుతానికి. నువ్వు కరెంట్ బ్రష్ పట్టకపోతే పడాలి. చిన్నగా ఇట్లా వేయాలి, ఇట్లా స్టైలిష్ గా పోయాలి. ఏమంటే ఇట్లా స్టైల్ గా పానీయం ఏదైనా ముచ్చుకుంటే కొంచెం మర్చిపోయా నేను. అబ్బో మర్చిపోయా. చియర్స్ ఫ్రెండ్స్. అట్లా ఓకే, అట్లా సిప్ చేయాలి, ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే కరువులు అయినట్టు అంటారు. ఇప్పుడు ఏమైతుంది తెలుసా? అది కొంచెం పొగలు వస్తున్నాయి, నేనున్నాను అని చెప్తుంది. ఇలాంటి టైం వరకు వెయిట్ చేద్దామని నేను సిప్పులో మిస్ అయిపోయాను. ఇప్పుడు ఇవి ఏంది, ఏమంటారు, జీరా అని అలా పోయాలి. ఓకే, తర్వాత ఈ మస్టర్డ్ సీడ్స్ని అలా పోయాలి. ఎలా ఇలా అన్న మాడేటట్టుంది. ఆగ్రా నువ్వు అట్లా ఏం ఆడదు. సైడ్ ఆగ్రా ఇగో కొంచెం అట్లా వేడి ఎక్కువైంది కదా ఆయిల్, అట్లా అట్లా అంటుంది అంతే. అది అట్లా. ఇప్పుడు కొంచెం జూమ్ చేయి ఆ మంట అక్కడి నుంచి ఇక్కడి నుంచి కదా. ఓకే, ఇప్పుడు ఇట్లా స్టైలిష్గా ఎట్లా యాక్చువల్లీ మంచిగా అడగలేదు. ఇంకోసారి రీటేక్ చేయాలంటే అయిపోయినాయి. దీన్ని ఇప్పుడు సైడ్ పెట్టేసి సైడ్ పెట్టేసి కూల్గా చేస్తున్నాం. టెన్షన్ వద్దు ఏం లేదు, టైం ఉంది. అట్లా ఇప్పుడు ఇవి ఇట్లా చూసినారా? చూస్తున్నా, అందరు చూస్తుర్రు. ఎన్సా చూడు పడ్డావు. ఇట్లా నాకు స్మెల్ నచ్చుతుంది రా. అది గార్లికే. అది కూడా తెలీదు, కర్రీ చేస్తా అంటున్నాను. ఏంటది? ఏం గోలుతున్నారా? గోలుతున్నా. నువ్వేమంటావు? మా అన్న ఇంగ్లీష్ మీడియం కదా,
ఏమంటారు ఇట్స్ అట్లా మీరు అర్థం చేసుకోవాలి. ఫ్రై ఆయి ఫ్రై ఆయి అంటే తెలుసా నీకు? ఫ్రై ఆయి అంటే ఫ్రై అయిపోయినాయి. నువ్వు అంత జూమ్ చేయకు, వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే దొరకవడతావు. మొత్తం వీడియోలో మిస్టేక్ అంటారు వాళ్ళు. ఇప్పుడు అసలు సరే ఒక 2 minutes మెడిటేట్ చేయాలి. ఆలోపు మాడుతుంది. ఆనియన్స్ ఓకే అలా ఇట్లా అంటే స్ట్రైక్స్ ఉండాలి. ఎట్లా స్ట్రైక్స్ బయట పడేది. అరే నేను చెప్పు, మనస్సాక్షి చెప్పరా, ఇంట్లో చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా వంటగదిలో పోయేవారా? ఏమంటారు కిచెన్ లోపల వేయి ఇట్లా స్టవ్ ఆన్ చేసింది కూడా లేదు. ఎందుకు? అవసరం పడలేదు. మా మమ్మీ నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు అవసరం కూడా పడలేదు. ఏమంటే మాక్సిమం నేను ఏం చేసిన సార్ అయినా స్టవ్ ఆన్ చేసిన అలా 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 చల్లాలి. ఓకే అవును, ఉప్పు ఎత్తే జల్దీ కొడతాయి అనుకుంటా కదా. ఉప్పు వేస్తే ఏమవుతుంది తెలుసారా? ఉప్పు అవుతుంది. చెప్తా. ఆనియన్స్ ఉప్పు వేస్తే ఆనియన్స్ కి నేను ఫస్ట్ అవుతున్నా కదా ఫ్రై, నేను ఫస్ట్ ఫ్రై అవుతున్నా కదా. ఓ ఆనియన్స్ అంటే ఆనియన్స్ రియాక్షన్, ఆనియన్స్ రియాక్షన్ చెప్తున్నా అన్న. నేను ఫస్ట్ అవుతున్నా ఫ్రై, నువ్వు ఎందుకు వచ్చిన మధ్యలో అంటది. అందుకే దాని స్పేస్ దానికి ఇద్దాం, ఫ్రై కానీ తర్వాత ఉప్పేద్దాం. అన్నకి ఏంటంటే కూరగాయల భాష కూడా వచ్చు, ఆ కూరగాయలు ఎలా స్పందిస్తాయి అనేది కూడా చెప్తాడు అన్న చూసి. ఓకే టొమాటో ఇట్లా చేత్తోనే చక్క చక్క ఇట్లా ఓపెన్ చేయాలి. ఎట్లా చక్క చక్క ఇట్లా పడేయాలి. వేరే పడేయారా ఏమో టమాటాలు కూడా యాటిట్యూడ్ తో పడేయాలరా, సింపుల్ గా పడేయద్దు. యాటిట్యూడ్ ప్రతి దాంట్లో యాటిట్యూడ్ అనేది కావాలి. కానీ యాటిట్యూడ్ లేకపోతే గ్రాటిట్యూడ్ అయిపోతుంది. గ్రాటిట్యూడ్ ఉండదు, గ్రాటిట్యూడ్ ఉండదు అందరికి. ఇదైతే ఒక నిజమైన ముచ్చట కూడా చెప్పాలి. చెప్పరా, ప్రపంచంలో నువ్వు ఏదైనా సాధించిన రోజే నీకు రెస్పెక్ట్ ఇస్తాడు, నువ్వు చెప్పింది తింటాడు. నువ్వు ఏం చేయలేకుండా ఇంట్లో కూర్చొని నాకు మంచి మాటలు చెప్పినావు అనుకో ఇట్లా చెప్తారు. కింద నుండి చూస్తారు. అరే జర్మనీకి ఎందుకు వచ్చినావు? మాస్టర్ చేయడానికి వచ్చా తెలీదా? అయితే నాకేమనిపిస్తుంది అంటారా, ఆడున్నన్ని రోజులు మనకి ఆ నుంచి తప్పించుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి తప్పించుకొని బయటపడ్డాక ఆడికి పోబుద్ది అయితే అంటే మన దగ్గర ఏం లేదో దాని మీదే మన మనసు ఉంటుంది. ఇప్పుడు ఉన్నప్పుడు ఇది లేదు, వీడున్నప్పుడు అది లేదు అంతే. అయితే ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నాకు కూడా ఇట్లా దూరం బాగా అనిపిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నా నేను, ఏంది ఇది కథ ఏంది, అసలు ఏం చేస్తున్నా ఇక్కడ? ఓకే పైసలు ఉన్నాయా అన్ని ఉన్నాయా అంటే సరే, దేనికోసం అయితే వచ్చినామో అవి వస్తున్నాయి, మంచి ఏం కష్టాలు పడతలేము. అంటే ఇనిషియల్గా వచ్చినప్పుడు అందరు కష్టాలు కింద కొంత పడతారు, కానీ ఇప్పుడు కష్టాలు ఏం లేవురా మనకి. రోజుకో కర్రీ చెప్తున్నాం, వీకెండ్కో కర్రీ, అంతా నడుస్తుంది. లేకపోతే మనం దేనికోసం అయితే వచ్చినామో దానికన్నా ఒక పెద్దది అంటే ఒక నా దృష్టిలో నా ఒపీనియన్ అంటే ఒక పెద్ద ఇంకా పెద్దది మిస్ అయ్యి వచ్చినాం, అంటే మిస్ చేసుకున్నాం. ఏంటంటే ఫ్యామిలీతోని టైం. ఇంత కష్టపడి ఇవన్నీ వాళ్ళతో షేర్ చేసుకోలేము. వస్తారు వీసాలు ఇస్తే ఎప్పుడొకప్పుడు 1 year చాలా మంది కనెక్ట్ అవుతారేమో చూసేటోళ్ళు, అంటే బయట ఉన్న వాళ్ళు 1 yearకి ఒక 2 సార్లు వచ్చిపోతారు. ఓకే చూస్తారు, మావాడు చేస్తుండు, మావాడు మంచిగా ఉన్నాడు, లేకపోతే మా అమ్మాయి ఇట్లా మంచిగా చేస్తుంది లైఫ్లో, అది ఇల్లు కొన్నది, కారు కొన్నది, జాబ్ చేస్తుంది, పైసలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి, లక్షలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటారు. లేకపోతే ఆ మనోవేదన షేర్ చేసుకోలేనే నేను ఇవన్నీ ఏదో వచ్చి చుట్టంలాగా వచ్చి వెళ్ళిపోతాం కాకుండా ఇదంతా మనది అన్న ఫీలింగ్ వాళ్ళకి తెప్పియలేమేమో అంత తెచ్చి అనేది ఒకటి. అది ఇంకా దీని అన్నిటికన్నా ఒక మెట్టు పైన ఫీలింగ్ అని అనిపిస్తుంది. అదే కదా, ఇప్పుడు అట్లా చూసుకుంటే మనం కొన్ని సంవత్సరాలు చూసుకుంటే వాళ్ళని కలిసేది, మన ఫ్యామిలీ వాళ్ళని కలిసేది సంవత్సరం ఒకసారి వేసుకుంటే లేలేవి లెక్కెట్టచ్చు మొత్తం, అంతే లెక్కెట్టచ్చు. ఇదే చూస్తున్న కొంతమంది యూత్కి కూడా నువ్వు ఎవడరా మాకు చెప్పడానికి అని అనుకోకండి. జస్ట్ మాకు అట్లాంటి ఒక పర్స్పెక్టివ్ అప్పుడు ఇచ్చుంటే ఎవడన్నా బాగుండేది అనిపిస్తుంది. అయితే వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి సొసైటల్ ప్రెషర్స్ వల్లనో లేకపోతే తప్పించుకుందాం అన్న ఫీలింగ్ వల్ల వస్తున్నారా, లేకపోతే మీకు జెన్యూన్గానే రావాలి, దేశం దాటాలి, ఇక్కడ ఒక టార్గెట్ ఈ జాబ్ ఉంది, ఈ మాస్టర్స్ చేస్తేనే ఈ జాబ్ వస్తుంది, లేకపోతే ఈ ఇండస్ట్రీకి ఎంటర్ అవుతా, లేకపోతే స్కోప్ ఇక్కడనే ఉంది అన్నట్లా ఆ ఫీలింగ్ మీదనే వస్తున్నారా అనేది ఒకసారి సెకండ్ థాట్ ఇచ్చుకోండి అని నా మనసులో నుంచి, గుండె లోతులో నుంచి అడ్వైజ్ ఇస్తున్నా. అది కరెక్టే. ఎవడరా వీడియో ఓకే
అట్లయినా ఓకే, ఎవరిని కాదు, జస్ట్ అట్లా ఏదో కొంచెం వీడియోలో 2 minutes యాడ్ అవ్వాలని అట్లా ఏంటంటే మాకు కూడా కొంచెం అనిపించిన ఫీలింగ్ అది. ఇప్పుడు అదంతా ఒక సొల్ల ఆపి అది చూడమని చెప్తారు వాళ్ళు. అది సొల్ల ఆపి దాని సంగతి చూడాలి, ఏదో అన్నావు కదా దాని సంగతి ఏంటని చెప్తారు వాళ్ళు. అవుతుంది అది, ఓకే అవుతుంది. 2 minutes ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది, లాస్ట్ స్టెప్, ఫైనల్ స్టెప్, గుడ్లు వేయాలి. గుడ్లు వేయాలి. కారం వేసినావు. గుడ్స్ ఎట్లా ఉండాలి సార్? ఎగ్స్ గుడ్స్ ఇవన్నీ ఎట్లా ఉండాలంటే గుడ్స్ లాగా ఉండాలి. దాంట్లో అట్లా మడంగానే స్మూత్ గా వెళ్ళిపోవాలి, ఇట్లా జర్రం జారాలి స్మూత్ ఇట్లా. అట్లా ఇప్పుడు మనము ముందుగా గుడ్లు తీసుకోవాలన్నమాట. ముందుగా మనం గుడ్లు తీసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి. కొంతమంది గుడ్లు బాగున్నాయా లేదా క్వాలిటీ కూడా చెక్ చేస్తారు తెలుసా. నీళ్ళలో వేసేసి ఇట్లా ఒక పగుని తీసుకొని చిన్న కప్పు తీసుకొని ఇట్లా నీళ్ళు వేసేసినారు అనుకో, రిజల్ట్ నాకు కరెక్ట్ తెలియదు. ఇప్పుడు చిన్న సైన్స్ ఫేర్ చేస్తాను. గుడ్డ వేసేసినాం అనుకో అలా అది తేలుతుంది లేదా మునుగుతుంది, 2 ఆప్షన్స్. దీన్ని బట్టి దాని క్వాలిటీ చేస్తారు. ఏది తేలితే మంచిదా మునిగితే మంచిదా అని నాకు తెలియదు. అట్లా గూగుల్ చేసుకోండి, మీకు ఉంది ఇంటర్నెట్ ఉంది, మీకు నాకు తెలుసు ఇంటర్నెట్ లేదు ఉంటారు. ఇప్పుడు అన్న వంట చేస్తుండే సైన్స్ ఫేర్ చేస్తుండే అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు అంత ఊపొస్తుంది అన్నకి. ఇప్పుడు ఇట్లా వేసి నీళ్లు కొంచెం వేసి కొంచెం నేను చెప్పిన ఇంక గ్రేవీ ఎక్కువ కావాలరా, దీనికి కొంచెం ఎక్కువ ఆనియన్స్ కట్ చేయాలని అని చెప్పిన. వీడినాడు నా మాట వీడి రెస్పెక్ట్ ఇస్తాడు. ఎడుతున్నావు అన్న. అయితే ఇప్పుడు నెక్స్ట్ గుడ్లు వేద్దాం. అవును, కారం వేసిర్రా అన్న? ఏదో కచ్చి కచ్చి పచ్చిమిర్చి లేవో చెప్పి కారం ఎత్తలేవు ఏదన్నా ఇది. ఇప్పుడు మర్చిపోయాను మీరు ఒకటి గుడ్ల ముందు మనం ఏం చేస్తాం అంటే మసాలాలు వేసుకున్నాం. మర్చిపోయానండి. ఏంటంటే మనం ఏదైనా చెప్పుకొనేసరికి గుండె బాగా అంతా దిగిపోయి ఇంత సుకూన్ వచ్చేసింది, అంతే ప్రాసెస్ మర్చిపోయినాను. ఎట్లా గాలి ఎగిరిండు. కారం మంచి ఎర్రటి కారం తీసుకోండి ఒకటి. ఓకే, అది ఎర్రటి కారం. కలర్ లేకపోతే ఎర్రటి కలర్ కలపండి. మరి కొంచెం ఇదేంటి, జీరా మసాలా, జీరా పౌడర్, సారీ పౌడర్ వేసేయండి కొద్దిగా. కొంచెం జీరా పౌడర్ వేసుకోండి. మీ దగ్గర ఇంకేం మసాలాలు ఉన్నా వేసుకోండి. ఓకే, మీ దగ్గర చాలా ఉంటాయి మసాలాలు, నా దగ్గర కన్నా ఎక్కువనే ఉంటాయి నాకు తెలుసు. మీరు దాచి పెట్టాకండి నాకు తెలుసు. ఏం చేస్తున్నావురా? ఏం లేదురా, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, నీ లెక్క నువ్వు చేస్తే ఆమ్లెట్ అవుతుంది కదా, అట్లా కాకుండా ఉండడానికి దీన్ని పట్టుకొని 1 నిమిషం అవసరం లేదు. అది ఆగిరా చెప్పు దానికి. రామమ్మ ఇగో ఇట్లా అని ఇట్లా తిప్పాలి. రామమ్మ కోడమ్మ ఇట్లా అన్నాం అనుకో ఏమైతుంది తెలుసా, అట్లా అన్నాం అనుకో 2 sides ఈక్వల్ ఉడుకుతాయి. అన్న చెప్తారా, అది మాడిపోతుంది అనే లోపు తీసేస్తాడు. ఒకవేళ మాడిపోతే మీరు ఈ వీడియో చూడరండి. అదేంటి, మంచిగా మసులుతుంది. ఒకసారి తీస్తావా అన్న మూత? మన వాళ్ళు చూస్తారు కొద్దిగా. నువ్వు దూరం పెట్టరా, వాళ్ళు మిస్టేక్స్ వెతికిరు అనుకో దొరికిపోతారు. వాళ్ళు దూరం పెట్టే డైరెక్ట్ చెప్పేస్తారు. అయ్యో నీళ్ళు పడుతుంది, మంచిగా మసులుతుందిరా. ఆఫ్ చేసేసి చిన్నగా మంచి ఎగ్ పీసులు వేసుకోరా. చూడనికి మాత్రం మస్తు ఉందిరా, మరి తిన్నీకి ఎట్లుంటుంది? నువ్వు ప్లేట్ పక్క జరిపితే వాళ్ళు కూడా చూస్తారు. మరి వస్తలేదు చెప్పు దీనికి. ఎగ్ అమ్మ రావా, దీని ఏమంటారు ఇప్పుడు, దీనికి పేరు ఆలోచిద్దాం అనుకున్నాం కదా, కొడుగు టమాటా చెప్పినా కదరా. దీన్ని కొంచెం షాక్షుకా అంటారు. అది ఆమ్లెట్ కి కర్రీకి మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది. ఇప్పుడు మన వంశాన్ని చేసిన కర్రీ ఒకసారి ఎట్లుందో చూద్దాం. అరే కాలుతుందిరా ఆయన వేడిగా. ఎట్లుంటుందిరా, ఇగో ఇట్లా గుడ్డు చూడు, లోపల క్రేజ్ ఉడికిందిరా. ఒకసారి వేరే ఇచ్చిండు అన్న. ఏమన్నా తక్కువైంది కదా, కొంచెం ప్రేమ అది కాదండి. ఉప్పు కారం అంటావా? లేదు అన్ని సెట్ అయినారా, మంచిగా నిజంగా. ఇదైతే ఇది ఇప్పుడు నాకు 1000 claps వినిపిస్తున్నాయి ఆల్రెడీ. అది 1000 claps వినిపిస్తున్నాయా? మనకి అన్ని వ్యూస్ కూడా నిజంగా మంచిగా ఉంది ఇదైతే. నాకైతే కొడుగు టమాటా మించి ఇదైతే. అరే నువ్వు ఇంకోసారి కోడిగుడ్డు టమాటా కొడతారా? ఇట్లాంటిది
నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఇంకొక పెద్ద అంటే సరే ఎగ్ కర్రీతో అయిపోయింది కానీ నెక్స్ట్ పెద్ద కర్రీతో ఏంది ఏంది ఏం చెప్తలేను. నెక్స్ట్ వీడియో పక్క అన్నతో చేపిస్తాను. నెక్స్ట్ అప్పటిదాకా మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు స్టేషన్.